లవ్ ట్రాక్ లేనిది బిగ్ బాస్ లేదు. ఇప్పుడు సోనియా ఏమన్నా మరో రతికలాగా మారబోతుందా? పృథ్వీతోని, నిఖిల్ తోటి. అంటే రతిక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏం నడపలే. యావర్ అండ్ పల్లవి ప్రశాంత్. లేదు, పల్లవి ప్రశాంత్ గొడవ పెట్టేసుకుంది 2వ వారమే. హ్మ్. సో 3వ వారం యావర్తో మామూలుగా అంది, కానీ అది ఫన్ కోసం చేసింది అమ్మాయి. అమ్మాయి కొంచెం అతిగా మాట్లాడడం, అతిగా డ్రాగ్ చేయడం, ఒక పాయింట్ని తిప్పి 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 చెప్పడం, ఇదంతా ఒక నసలాగా అయిపోయి క్రియేట్ అయ్యి ఆ అమ్మాయి మీద బ్యాడ్ వెళ్ళిపోయింది. దాని తర్వాత పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేయడం, కావాలని ఓవర్గా మాట్లాడడం, చాలా ఓవర్గా మాట్లాడింది, చాలా అవమానంగా కూడా మాట్లాడింది. బ్యాలెన్సింగ్ టాస్క్ చేసేటప్పుడు పర్సనల్గా వెళ్ళిపోయింది. మమ్మీ డాడీ ఇలాగ పెంచారు, పర్సనల్గా వెళ్ళిపోయింది. పర్సనల్గా వెళ్ళిపోవడం వల్ల ఆమెను హేట్ చేశారు. అదే మామూలుగా నువ్వు లవ్ ట్రాక్ నడుపుకో, లేదంటే ఎవరితోనైనా క్లోజ్గా ఉండు, ఫ్రెండ్లీగా ఉండు, నీ గేమ్ నువ్వు ఆడితే ఎవరు అనరు. ఎప్పుడైతే పర్సనల్గా ఒకళ్ళని టార్గెట్ చేస్తారో, లేదంటే పర్సనల్గా ఖచ్చితంగా వీడిని డౌన్ చేయాలి, పుల్ చేయాలి. ఇప్పుడు పుల్ చేయాలని చూస్తే వాళ్ళు ఎత్తికి ఎదుగుతారు, పుల్ చేయాలనే చూస్తారు. అంటే వీళ్ళు ఎన్ని సీజన్స్ చూసినా కూడా మారరు. ఎన్ని సీజన్స్ అయినా చూడండి, మన యాటిట్యూడ్ మారితేనే అది మారిద్ది. సీజన్స్ చూస్తే మనం ఇలా ఆడాలి ఇలా ఆడాలి, మీరు గేమ్ ప్లాన్ వేసుకుని వెళ్తే ఆడలేరు. బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సింది మీకు యాటిట్యూడే, మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్, మీరు ఎక్కడ ఎలా స్పందిస్తున్నారు, ఇదే ఉండాలి. అసలు ఏ సీజన్ చూడక్కర్లే, ఇన్ని సీజన్లు చూసి ఆడక్కర్లే. గేమ్ని అర్థం చేసుకుంటే చాలు. టాస్క్ని అర్థం చేసుకున్నాం, మనకి ఎవరు అడ్డొచ్చారో వాళ్ళని నామినేట్ చేస్తున్నాం, నామినేట్ చేయడానికి సాలిడ్ రీజన్స్ చెప్తున్నాం. మన మీద ఎవరు అటాకింగ్ చేసినా డిఫెన్స్ చేసుకుంటాం. మనం అటాకింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ రీజన్ ఉండాలి. ఇట్లా వేసుకుంటే వెళ్ళిపోతే చాలు. లాజిక్స్ వర్కౌట్ చేసుకుంటా సీజనే చూడక్కర్లే. ఆడియన్స్ నచ్చితే ఉంచుతారు, లేదంటే తీసేస్తారు. ఇప్పుడు ఆడియన్స్ కూడా నచ్చితే ఉంచుతారనే సినారియో లేదు. ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో ఫేమ్ ఉంటే ఉంటారు, లేదంటే గెట్ అవుట్. అంతెందుకు, లాస్ట్ సీజన్లోనే టాప్ 5 చూసుకుందాం. ప్రిన్స్ యావర్కి ఉందా సోషల్ మీడియాలో ఫేమ్? గేమ్తో కొట్టాడు, గేమ్తోనే కొట్టాడు. స్టార్టింగ్ 3rd వీక్ 2nd వీక్ ఎలిమినేషన్ అని నేనే చెప్పా. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పాను నేను. చాలా ఎడ్జ్లో ఉండే 3rd వీక్ 2nd వీక్. ఎప్పుడైతే తనకు ఒక టాస్క్ వచ్చింది, బ్యాలెన్సింగ్ టాస్క్ వచ్చింది, ఈ రతిక సోకాల్డ్ బ్యాచ్ ఎవరైతే డిస్టర్బ్ చేయాలని చూసారు, బట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆ టాస్క్తో గ్రాఫ్ పెరిగింది. సిచ్యువేషన్ అంటారు అది. శివాజీతో ఉండడం వల్ల పెరగల, పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ అవ్వడం వల్ల పెరగల. వీళ్ళకి ఒక ట్యాగ్ ఉంది కదా, శివాజీ పల్లవి ప్రశాంత్ యావరికి ఉంది, స్పై అని. స్పై వల్ల పెరగల అతని గ్రాఫ్, అతని గేమ్ వల్లే పెరిగింది. ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా తీసుకుందాం, మామూలుగా అతనికి టార్గెట్ చేశారు, సింపతి, దీనివల్ల అతనికి గ్రాఫ్ రాలే. అతను టాస్క్లు బాగా ఆడాడు, టాస్క్లో చక్క స్పీడ్గా ఆడాడు. అప్పుడు కొంత ఫ్యాన్ బేస్డ్ వచ్చింది. ప్లస్ వీళ్ళు చాలా చులకనగా మాట్లాడడం, టాస్క్ గెలిచినా కూడా తొక్కలే గెలిచేవాళ్ళు అనడం, వీళ్ళు చిన్నది గెలిచినా సంబరాలు చేసుకోవడం. ఇదంతా కూడా ఎలా ఉంటుంది చూసే ప్రేక్షకుడికి? వాడు అంత కష్టపడి ఆడాడు, ఎప్రిషియేషన్ ఇవ్వచ్చుగా, అంత ఇదిగా ఉన్నాడు, ఇది చేయొచ్చుగా, ఇట్లా వెళ్ళాలి. లేదు, ఇక్కడ వీళ్ళు ఇలా చేశారు, ఇది లేదు. ఓవర్ సెలబ్రేషన్, ఓవర్ రియాక్షన్స్. సో నామినేషన్లో కూడా ఓవర్గా మాట్లాడడం, అతి చేయడం, దానివల్ల ఏమవుతుంది, పక్కన వాళ్ళ గ్రాఫ్ పెరుగుతూ పోతుంది తప్ప తగ్గదు. అది ఏం లేదండి, సింపుల్ ఫార్ములా. మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూస్తే నేను బ్యాడ్ అవుతా, మిమ్మల్ని బ్యాడ్ చేయాలని నేను ఎందుకు చూడాలి అని ఆలోచించాను అనుకోండి, నేను విన్నర్ అవుతా. సింపుల్ లాజిక్ ఇది. ఈ లాజిక్ మర్చిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత మేబీ అందులో మాయలో పడిపోతారేమో, టాస్క్లు అది ఇది, టాస్క్ గెలిచేయాలి, కెప్టెన్ అయిపోవాలి, వీళ్ళందరినీ రూల్ చేసేయాలి, మొత్తం ఇంటి బాధ్యత వచ్చేయాలి, ఇందులో పడిపోతారేమో మేబీ మాయలో. లేదంటే సమ్ బిగ్ బాసే అట్లా డిజైన్ చేస్తాడేమో వాళ్ళ గేమ్ని చూస్తూ. సో అక్కడ ఆన్ స్పాట్లో మనం ఏం చేస్తున్నాం, ఎలా స్పందిస్తున్నాం అనేది ముఖ్యం. దాన్ని బట్టే మనకి ఇది అనేది ఉంటుంది. యాక్చువల్గా అలా ఉంటే హౌస్లో హిట్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే లవ్ అఫైర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరి దగ్గర నాకైతే కనిపించట్లా. ఈవెన్ కొంచెం క్లోజ్గా ఉన్నా కూడా అది దాన్ని మన లవ్ అఫైర్ అని లేదా వేరే అఫైర్ అని ఏదో అనలేము, ఫ్రెండ్లీగా ఉంటున్నారు అంతే. ఇప్పుడు సోనియా అని చూసుకుంటే, మీరు సోనియా అనేది అడిగింది, సో పృథ్వీ అండ్ నిఖిల్తో మామూలుగానే ఉంటుంది, చక్కగా ఉంటుంది. పృథ్వీతో ఫ్రెండ్లీగానే ఉంటుంది, ఒక బ్రదర్ అండ్ ఈ రిలేషన్ కూడా అనుకోవచ్చుగా మనం. ఇప్పుడు
తమ్ముళ్ళైనా అన్నయ్యలైనా వాడి మీద చేసి మాట్లాడతాం. అమ్మాయిలు ఇప్పుడు నా చెల్లి ఉంటుంది, నా భుజం మీద చేసి మాట్లాడిద్ది. హౌస్లో కూడా అలాగే ఉంటారు. సో దాన్ని మనం తప్పుగా అనుకోలేము. ఎప్పుడైతే మీరు బియాండ్ క్రాస్ ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ క్రాస్ చేసి వెళ్తారో దాన్ని మనం అనుకోవచ్చు. ఆ లైన్ క్రాస్ చేశారు అనుకోండి దాన్ని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ కూడా ఏంటంటే కొన్ని బుద్ధి లేని ప్రోమోలు ఎత్తాడు. ఏ ఫ్రెండ్షిప్ అని ఫ్రెండ్షిప్ సాంగ్ వేస్తే ఓకే, ఫ్రెండ్షిప్ సాంగ్ వేయకుండా కళ్ళు కళ్ళు ప్లస్ ఇలాంటివి వేస్తూ ఉంటాడు మధ్య మధ్యలో. దానికి ఏమనుకుంటారు ఆడియన్స్ కూడా, ప్రోమో చూసిన వాళ్ళు వీళ్ళకి ఏదో నడుస్తుందిరే అని. వాడు ఎపిసోడ్ చూడు, వాడికి ఏం తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తా, సీజన్ 2లో గీతా మాధురి సామ్రాట్ వాళ్ళిద్దరి మీద ఇదే సాంగ్ వేసాడు. బట్ వాళ్ళిద్దరి మధ్య అసలు ఆ రిలేషనే లేదు. ఎంటైర్ అసలు సీజన్ మొత్తం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాడు, చక్కగా ఉన్నారు, చాలా హెల్దీగా ఉంది. ఆ అమ్మాయి రన్నర్ అయింది, అమ్మాయి రన్నర్ అప్ అయింది. ఈవెన్ అంటే కౌశల్ ఆర్మీ, కౌశల్ ఫోర్స్ లేకపోతే గీతా మాధురి విన్నర్ అయ్యేది, అంతే కదా. ఇప్పుడు ఆ గ్రాఫ్ లేకపోతే కౌశల్కి సెకండ్ వీక్ నుంచి గీతా మాధురి విన్నర్ అయ్యింది, అంత బాగా ఆడింది గేమ్. కానీ వీళ్ళు బుద్ధి లేని ప్రోమో ఏమేశారు, ఈ ప్రోమో వేసారు. అక్కడ ఏం జరిగింది చెప్పనా, నాకు ఇంకా గుర్తుంది. టాస్క్ రన్ అవుతుంది, టాస్క్ రన్ అవుతుంటే వాళ్ళు కళ్ళతో సైగలు చేసుకుంటున్నారు, ఇట్లా ఈ టాస్క్ ఇది ఇది, దానికి ఈ సాంగ్ వేసారు. అంటే అప్పుడు హిందీ బ్యాచ్ ఉందేమో మేబీ, వాళ్ళకి అంత ఉండదు కదా, షార్ట్స్ చూసేసి సాంగ్ కట్ చేసి తోసేస్తారు ప్రోమో. అది చాలా చిరాగ్గా ఉంటుంది చూసేవాడికి కూడా, చాలా ఎంబరేజింగ్ ఉంటుంది బయటకు వచ్చి చూసుకున్నాక, ఏంది ఇట్లాంటి సాంగ్ వేసారు మా మీద. సో వాళ్ళు అంత గట్టిగా చెప్పలేరు, ఏదో ఫన్లో నడిచిపోయింది. దాని తర్వాత కూడా జరిగాయి ఇలాంటివి సీజన్స్లో. ఇప్పుడు పునర్నవి, రాహుల్ సిప్లి కానీ తీసుకుందాం. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుండేది లోపల, వాళ్ళు ఏం లవర్స్ కాదు, అది కాదు, ఫన్. అది ఒక అతను సిగ్గుపడేవాడు, అమ్మాయి సిగ్గుపడేది, ఒక ఫన్. లైన్ క్రాస్ చేసి ఎప్పుడు పోలేదే, కానీ మంచి సాంగ్స్ వేసారు, మంచి బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశారు. ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు ఆ ట్రాక్ని, అరే వాళ్ళ ట్రాక్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా. సో ఇలాంటి ట్రాక్ వేసినప్పుడు వల్గర్గా లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది. సో లేనిపోని పెడితే మాత్రం వేస్ట్. ఇప్పుడు సోనియా ఉంది, ఇప్పుడు మీరు అన్నారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అసలు అంత లేదు అక్కడ, మామూలుగా ఉన్నారు, క్యాజువల్గా ఉన్నారు. లైవ్ చూసే వాళ్ళు కూడా చెప్తారు. కొంచెం ఏదైనా అనుమానం వస్తే నిఖిల్ను సోనియా మీద ఫ్రెండ్షిప్ది ఒకటి ఉంటుంది, లైవ్లో చూసిన వాళ్ళకి కొన్ని డౌట్లు ఉంటాయి, ఏది అక్కడ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళకి డౌట్లు ఉంటాయి. కానీ అది లేదు కదా, లేనప్పుడు ఖచ్చితంగా మనం ఉండకూడదు. అదే కదా విష్ణుప్రియ అడిగితే లొల్లైంది, ఇట్లాంటివి తీసుకురావద్దని. సో తనకి తన లిమిట్స్ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సిగరెట్ మానేస్తే నీకు కావాల్సింది ఇస్తా అని సోనియా నిఖిల్ అన్నది, దానిపై బాగా ట్రోలింగ్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్లీ ఇందాక మీరు అడిగారు కదా ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇదిగో ఇలాంటి డైలాగ్స్ ఒక్క బిట్ మాత్రమే తీసుకుని సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఆర్ వేరే వాట్ ఎవర్. ఇవి ఒక్కొక్కసారి ఏంటంటే ఇది ప్రోమోలో కూడా వచ్చేస్తుంది. సో మా టీవీ టీం వాళ్ళే ప్రోమో కూడా చేసేసి వదిలేస్తూ ఉంటారు. ఇక్కడ యాక్చువల్ కన్వర్సేషన్ ఏం జరిగిందో లైవ్లో నేను చెప్తా. సో నామినేషన్స్కి బ్రేక్ ఇస్తున్నాడు బిగ్ బాస్. బ్రేక్లో వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు సోఫాలో. కూర్చుంటే అక్కడ వాటర్ బాటిల్ అనమాట, తన చేతిలో వాటర్ బాటిల్ ఉంది సోనియాది. వాటర్ ఇవ్వంటే సిగరెట్ మానేస్తే కావాల్సింది ఇస్తా అంది. అంటే దట్ ఈస్ వాటర్ బాటిల్. అంటే అది తాగుతుంటే ఏమవుతుంది, స్మెల్ అనేది వస్తుంది మనం ఇట్లా తాగుతుంటే. ఇప్పుడు నేనైనా కూడా స్మోక్ చేసి వచ్చాక మీ వాటర్ బాటిల్ ఇవ్వమంటే ఇవ్వలేరు, ఎవరైనా అంతే, అది స్మెల్ వస్తుంది అని. అలా అందుకని ఆ డైలాగ్ అందా అమ్మాయి, నేను సిగరెట్ మానేస్తే నీకు కావాల్సింది ఇస్తాను. అప్పటికి దాని నెక్స్ట్ కన్వర్సేషన్ కూడా ఉంటుంది. సో బాటిల్ ఇవ్వు, నేను ఇలాగే తాగుతాలే అని చెప్పి పైనుంచి పోసుకుని ఇచ్చాడు. అక్కడ వరకు జరిగింది అది సీన్. సో దాన్ని వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ వరకే తీసి సిగరెట్ మానేస్తే నీకు కావాల్సింది, ఇది ఒకటే పోస్ట్ చేస్తే ఎంత బ్యాడ్ వెళ్ళిపోయింది చూడండి. ఇప్పుడు అమ్మాయి మీద కూడా బ్యాడ్ వెళ్ళిపోయింది కదా. సో అట్లా జరుగుతుంటాయి. ఇది మామూలుగా ఫ్రెండ్షిప్ లో ఎన్నైనా మాడుకుంటారు. సో భుజం మీద చేతులు వేసుకు మాడుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అట్లా అంటే మొన్న మెడ నొప్పి ఉందని చెప్పి అమ్మాయిని ఇట్లా ఇట్లా స్మూత్ గా ఇట్లా అన్నాడు నిఖిల్. సో అది కూడా బ్యాడ్ గా చూసుకుంటే ఎట్లాగ మనం. సో అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటి, నిన్న మరి బేబక్ వెళ్ళిపోయినప్పుడు సీత విపరీతంగా ఏడుస్తుంటే నిఖిల్ వెళ్ళి టైట్ హగ్ చేసుకుని మరి ఓదార్చాడు. సో దాన్ని కూడా బ్యాడ్ గా చూస్తే కష్టం. ఆ ఎమోషన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్ లో ఒక్క హౌస్ లోనే ఉంటారు, వాళ్ళకి ఇంకేం ఉండదు, ఫోన్ ఉండదు, ఏముండదు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడు కొంచెం లైన్ దాటి క్రాస్ చేస్తే అప్పుడు మనం చూడొచ్చు అది. అంతేగాని ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి. సో
మొత్తం ఎంటైర్ నేను లైవ్ చూసా కాబట్టి చెప్తున్నా. సో నేను కూడా అది బిట్ చూసా, ఇన్స్టాగ్రామ్ లో చూసా. ఇదేంటి వీళ్ళు ఒకటే కట్ చేసి పెట్టారేంటి, ముందు ఉంది ఆడ వాటర్ బాటిల్ ఉంది కదా, రెడ్ కలర్ వాటర్ బాటిల్ ఉంది. సో అలా ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర విష్ణుప్రియ వచ్చి ప్రేమను అందరికి పంచుతున్నావు, నాకు మాత్రమే పంచట్లే అని పృథ్వీని అంటుంది. దీన్ని ఎలా చూడాలి? అది నాకు మాత్రమే పంచట్లా, ప్రేమను అందరికి పంచుతున్నాను, అది వేరే టాపిక్. ఓకే, వేరే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మాట్లాడుకుంటుంటే పృథ్వీ సోనియాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి డిస్క్రైబ్ చెయ్యి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే తను చెప్తుంది. ఊరికే తను చేయి పట్టుకుంది, వాడు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇట్లా ఇట్లా అంటూ చెప్తుంది, చేయి పట్టుకుని చెప్తుంది, నాకు ఇలా ఉండాలి, ఈ క్వాలిటీస్ ఉండాలి, కామ్ బీయింగ్ ఉండాలి, నన్ను ఎంకరేజ్ చేసేవాడు అయి ఉండాలి, ఇట్లా డిస్క్రైబ్ చేసుకుంటాను కొన్ని. సో మేబీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉండుండొచ్చు, తన గురించి చెప్తూ ఉండుండొచ్చు, తనకి అడ్రస్ చేసి కూడా చెప్తూ ఉండొచ్చు కదా హౌస్ లో. ఇప్పుడు అందరికీ కూడా పాస్ట్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, పాస్ట్ ఉండకుండా ఉండదు. సో దాని గురించి కూడా మాట్లాడతారు మధ్యలో కావాలని. సో దాని గురించి చెప్తున్నప్పుడు అక్కడ ఇటు సైడ్ ఉంది సీత అండ్ విష్ణుప్రియ అనుకుంటా, ఐ థింక్ సో, నైనిక కూడా ఉందేమో. సో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉంటే ఏంటంటే అక్కడ విష్ణుప్రియ అంది వేరే టాపిక్ తెచ్చి అక్కడ ప్రేమను అందరూ పంచుతావులే అని మాట్లాడుతూ ఉంది. అది దీనికి సింక్ అయింది. అక్కడ వేరే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, కంప్లీట్ వీళ్ళిద్దరి గురించి కాదు. సో దాన్ని అలా సింక్రనైజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లా పెడుతున్నారు, అంతేగాని అంతకుమించి ఏంటి. లైవ్ లో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లైవ్ చూడడం వాళ్ళు ఎవరు ఉంటారో ఈ ఒక్క బిట్టే పట్టుకుని, ఇదిగో చూడండి ఆమె ఎలా ఉందో, చూడండి ఈమె ఎలా ఉందో, ఇట్లా ఉంటే మరి మేము సోనియాని తిట్టమా, ఇట్లా మాట్లాడుతుంటారు. బట్ జెన్యున్ గా ఒక రివ్యూ మాట్లాడుకుంటే మనం, సోనియా చేసే మిస్టేక్స్ ఉంటే వాట్ ఎవర్ ఇట్ నామినేషన్స్ లో ఉన్నాయి, మాట్లాడే మాటలు కానీ అవి కానీ ఇవి కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం సోనియా గురించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ముద్ర అనేది వేయకూడదు, ఏది కూడా. ఏది ఒక 2 బిట్లు చూసావు, ఇది చూసావు. అందుకే నాగార్జున గారు లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పారు, లాస్ట్ సీజన్లో అనుకుంటా, ఎంటైర్ సినారియోలో దీని ముందు ఏమైంది, దీని వెనక ఏమైంది కూడా ప్లే చేయమని చెప్పారు. దాన్ని బట్టి తీయండి, ఈ ఒక్క కాన్వర్జేషన్ తీసి బ్లేమ్ చేయొద్దని 100 సార్లు చెప్పారు. సో బట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాబట్టి అలాగే ఉంటాయి, వదిలేసేయండి. సోషల్ మీడియాలో 100 మాట్లాడుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.